Discusses present trigonometry లో వెరీ ఇంపార్టెంట్ చాలా సింపుల్. చూడండి దీంట్లో 8 ప్రాబ్లం 3 cot A = 4. మనకేమి ఇచ్చాడు 3 cot A = 4 అది ఇస్తే మనమే ఇది LHS = RHS చూపించాలి. ఏం చెప్పించాలా? LHS = RHS చూపించాలంటే ముందు వాడు ఏమి ఇచ్చాడు 3 cot A = 4 కదా. ఇప్పుడు cot A ఏమవుతుంది 4/3 అవుతుంది. cot A = 4/3. cot A = 4/3. cot A అంటే ఏంది? cot అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్. అయితే మనకు ఎడ్జసెంట్ వాల్యూ ఇచ్చిండు, ఆపోజిట్ వాల్యూ ఇచ్చిండు. ఈ డయాగ్రామ్ లో ఎడ్జసెంట్ ఏదో చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు ఏకి దిశ, ఏకి ఎదురుగా ఏముంది ఇదేమవుతుంది ఆపోజిట్ వాల్యూ ఎంత ఇచ్చిండు 3 ఇచ్చాడు. ఆపోజిట్ వాల్యూ ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు. ఈ వాల్యూ ఏమి ఇచ్చాడు 4 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? హైపోథెటికల్ వాల్యూ కనుక్కోవాలా. హైపోథెటికల్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలా? పైథాగర్ థీరం వాడాలా. పైథాగర్ థీరం వాడాలంటే ఫార్ములా ఏంటిది? హైపోథెటికల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. అయితే కంపల్సరీ రాసుకోలేదు. ఇది రాసుకుంటేనే మీకు అర్థమయ్యేది. ఆపోజిట్ స్క్వేర్ అంటే ఏంది? ఇది ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ అంటే బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. అయితే బీసీ వాల్యూ ఎంత 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 ప్లస్ 16 అంటే ఎంత 25. అప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ ఎంత 5. ఏసీ వాల్యూ ఎంత 5. ఏసీ అంటే ఈ డయాగ్రామ్ లో 3 వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు 3 వాల్యూస్ వచ్చినప్పుడు ప్రెజెంట్ ఏమనుకున్నాడు LHS RHS. ఇక్కడ ఏముంది tan ఉంది, ఇక్కడ cos ఉంది, ఇక్కడ sin ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? లేవు. అంటే ఈ మూడిటి నుంచి ముందు మనం ఏం కనుక్కోవాలా? sin, cos, tan కనుక్కోవాలా. కాబట్టి ఫస్ట్ tan కనుక్కుంటాం. ఫస్ట్ మనకు వాడు ఏమి ఇచ్చాడు cot A ఇచ్చాడు. cot A వాల్యూ ఎంతమ్మా 4/3 అమ్మా. ఎంత 4/3. ఆటోమేటిక్ గా tan A అంటే ఏంది రివర్స్ చేసుకోవడమే. అప్పుడు 3/4 వచ్చింది. 3/4. ఇప్పుడు tan A వచ్చింది. తర్వాత ఏం కనుక్కోవాలా? sin A అంటే ఏందమ్మా ఆపోజిట్ బై హైపోథెటికల్. ఆపోజిట్ వాల్యూ ఎంత 3/5. తర్వాత ఇంకేం కనుక్కోవాలా? cos A అంటే ఏంది ఎడ్జసెంట్ బై హైపోథెటికల్ అంటే ఎంత 4/5. అంటే ఈ 3 వాల్యూస్ వచ్చినాయి కదా. ఇప్పుడు LHS RHS. ముందు LHS ఏం చెప్పాడు 1 మైనస్ tan స్క్వేర్ A బై 1 ప్లస్ tan స్క్వేర్ A. అంతేనా? ఇప్పుడు 1 మైనస్ tan స్క్వేర్ అంటే tan A వాల్యూ ఎంత 3/4 అంటే 3/4 హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ tan స్క్వేర్ A అంటే ఇది కూడా అంతే కదా 1 ప్లస్ 3/4 హోల్ స్క్వేర్. చూడండి 1 మైనస్ అంటే హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9/16. 1 ప్లస్ 9/16 అంతే కదా. 3 స్క్వేర్ వస్తుంది, 4 స్క్వేర్ వస్తుంది. అయితే చూడండి ఇప్పుడు ఈ 16 మైనస్ 9/16 అంతేనా. 16 ఇటు రాసుకోవాలా 1 × 16 మైనస్ 9/16 హోల్ బై ఇది పెద్ద బై హోల్ బై. తర్వాత 16 ప్లస్ 9/16
ఇంతేనా? ఇప్పుడు ఈ 16 కు ఈ 16 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటది? 7 అమ్మ. ఎంత ఉంటది? 7 బై ఎంత? 25. 7/25 అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది మనకు? 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. వాల్యూ ఎంత వచ్చింది? 7/25 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ వాల్యూ ఏం కనుక్కోవాలా? కాస్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ కదా వాల్యూ. సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు కాస్ స్క్వేర్ వాల్యూ ఎంత? కాస్ వాల్యూ ఎంత? 4/5 అంటే 4/5 హోల్ స్క్వేర్ మైనస్ 3/5 హోల్ స్క్వేర్. అంతేనా? ఇప్పుడు ఇది ఏమైతుంది? 16/25 మైనస్ 9/25. అంతేనా? రెండు సమానంగా ఉంటే ఏం చేయాలా? ఒకటి రాసుకోవాలా. అప్పుడు 16 మైనస్ 9 అంటే ఎంత? 7/25. ఇప్పుడు therefore 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమిచ్చాడు? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇది ఈక్వల్ ఎందుకు పెట్టినా? రెండు వాల్యూ సమానం కాబట్టి ఈక్వల్ పెట్టినా. ఒకవేళ ఈక్వల్ కాకపోతే నాట్ ఈక్వల్ పెట్టాలా. కంప్లీట్. ఏం చెప్పాడు? 9th లెక్క. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees, tan ఏ ఈజ్ ఈక్వల్ 1/√3 అయితే ఈ రెండు లెక్కలు చూపించాలి. అయితే వాడు యాంగిల్ బి ఇచ్చాడు. యాంగిల్ బి అంటే 90 degrees. ట్రయాంగిల్ ఏబిసి అంటే ఏంది? ట్రయాంగిల్ ఏబిసి అయితే యాంగిల్ బి అనేది 90 degrees అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడు? tan ఏ ఇచ్చాడు. tan ఏ ఈజ్ ఈక్వల్ 1/√3. tan అంటే ఏంది? tan అంటే మీనింగ్ ఏంది? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. అయితే యాంగిల్ బికి ఇప్పుడు ఆపోజిట్ ఏమవుతుంది? ఏ దృష్ట్యా ఇక్కడ ఏమన్నాడు? ఏ కదా, ఇది ఏ. అర్థమైందా? ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏకి ఎదురుగా ఉండేది ఆపోజిట్. ఆపోజిట్ వాల్యూ ఎంత? 1. ఆపోజిట్ వాల్యూ 1. అయితే ఎడ్జసెంట్ ఏమవుతుంది? ఏబి. ఇది వాల్యూ కనుక్కోవాలా. అంటే ఇది హైపోటెన్టికల్. ఇప్పుడు ఏం హైపోటెన్టికల్ కనుక్కోవాలంటే ఏం చేయాలా? పైథాగరస్ థీరం వాడాలా. పైథాగరస్ థీరం వాడాలా. థీరం ఏంటిది? హైపోటెన్టికల్ స్క్వేర్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. ఆపోజిట్ అంటే ఏంది? ఏసీ స్క్వేర్. ఆపోజిట్ స్క్వేర్ కాదు. హైపోటెన్టికల్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ ఏమైతుంది? బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. అంటే ఎంత ఇచ్చినట్టు? 1 స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్. అంటే √2 కాన్స్ అయితే 4 అవుతుంది. అంటే 2 అవుతుంది. అంటే ఏసీ వాల్యూ ఎంత? 2. ఏసీ వాల్యూ ఎంత? 2. ఇప్పుడు ఇలా వచ్చింది. ఇది అయిపోయింది. ఇప్పుడు కనుక్కున్న తర్వాత సైన్ ఏ కాస్ ఏ సైన్ సి కాస్ సి కనుక్కోవాలా. ముందు సైన్ ఏ కనుక్కుందాం. సైన్ ఏ అంటే ఏందమ్మా? ఆపోజిట్ బై హైపోటెన్టికల్. చూడండి, సైన్ ఏ అంటే ఇది ఎదురుగా ఉండేది ఏంటిది? బీసీ. బీసీ బై ఏసీ అంటే బీసీ వాల్యూ ఎంత? 1. ఏసీ వాల్యూ ఎంత? 2 అంటే 1/2. అదే కదా. తర్వాత కాస్ ఏ ఎడ్జసెంట్ బై హైపోటెన్టికల్. ఎడ్జసెంట్ అంటే ఏంటిది? ఏబి బై ఏసీ అంటే ఏమైతుంది? √3/2. √3/2
నెక్స్ట్ ఏం కనుక్కోవాలా సైన్ సి కనుక్కుందాం. సైన్ సి అంటే ఏంది మీనింగ్? ఆపోజిట్ బై హైపోథెటికల్. అయితే సైన్ అంటే ఇదేగా, సి అంటే ఇదేగా. చూడండి, దీని ఎదురుగా ఆపోజిట్ అంటే ఏమవుతుంది? ఏబి. ఆపోజిట్ ఏమవుతుంది? ఏబి. ఆపోజిట్ ఏబి. హైపోథెటికల్ మటుకు ఏసి అవుతుంది. ఏబి వాల్యూ ఎంత? √3/2. అదే విధంగా కాసి అంటే ఎడ్సెంట్ బై హైపోథెటికల్ అంటే బీసీ బై ఏసీ. అప్పుడు బి వాల్యూ ఎంత? 1/2. అంతేనా? ఇప్పుడు అన్ని వాల్యూస్ కనుక్కున్నాం. ఇప్పుడు వాడేమని చెప్పాడు? ఫస్ట్ లాక్ ఇచ్చిండు. సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. అయితే సైన్ ఏ వాల్యూ ఎంత అమ్మా మనకు వచ్చింది? 1/2. సైన్ ఏ వాల్యూ 1/2. కాస్ సి వాల్యూ ఎంత వచ్చింది? కాస్ సి అంటే ఇక్కడ ఉంది. కాస్ సి వాల్యూ ఎంత? 1/2. సైన్ సి వాల్యూ ఎంత? సైన్ సి వాల్యూ √3/2. అంతేనా? ఇప్పుడు ఇంటూ కాబట్టి భిన్నాలు ఏం చేయాలా? ఫ్రాక్షన్స్ లో పైన నంబర్ కింది నంబర్ మల్టిప్లికేషన్ చేయాలా? 1/4 ప్లస్ ఇటు √3 ఏమైతుంది? √3 × √3 ఏమైతుంది? 3 అవుతుంది. 3/4. ఇప్పుడు సేమ్ అంటే ఏం చేయాలా? ఒక 4 రాసుకోవాలా? 1 + 3 అంటే ఎంత? 4/4 అంటే ఎంత? 1. దీని వాల్యూ ఎంత వచ్చింది? సైన్ ఏ ప్లస్ సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి వాల్యూ ఎంత వచ్చింది? సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి వాల్యూ ఎంత? 1. అర్థమైందా? ఆ లెక్క 1 వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? రెండో లెక్క కాస్ ఏ కాస్ సి సైన్ ఏ సైన్ సి. కాస్ ఏ వాల్యూ ఎంత? కాస్ ఏ వాల్యూ √3/2. కాస్ సి వాల్యూ ఎంత? 1/2. అంతేనా? కాస్ ఏ వాల్యూ √3/2. కాస్ సి వాల్యూ 1/2 మైనస్. అంతేనా? ఇప్పుడు సైన్ ఏ వాల్యూ ఎంత? 1/2. సైన్ సి వాల్యూ ఎంత? √3/2. పైన నంబర్ కింద నంబర్ మల్టిప్లికేషన్ చేయాలా? √3 × 1 ఎంత? √3. 2 × 2 4 మైనస్ ఎంత? √3/4. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలా? ఒక 4 రాసుకోవాలా? √3 - √3 ఏమైతుంది? 0/4 అంటే ఎంత? 0. అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది? కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి = 0. ఈ లెక్క వెరీ ఇంపార్టెంట్.